భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపైన లైంగిక ఆరోపణల విషయంలో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం టౌన్ పిఎస్లో కోడలు లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. భర్త కుటుంబం అంతా వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. భర్త వెంకట సీతారాంతో పాటు 6 కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదైంది. అయితే ఆరోపణలతో అర్చకత్వ బాధితుల నుంచి సీతారామానుజాచార్యులను తప్పించారు దేవాదాయ శాఖ. కుమారులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకున్నారు సీతారామానుజాచార్యులు. 2019లో తాడేపల్లిగూడెంకు చెందిన ప్రసన్న అనే యువతితో కుమారుడికి వివాహం కూడా జరిపించారు. అయితే భద్రాచలంలో ప్రధాన అర్చకుడిగా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు సీతారామానుజాచార్యులు. అర్చకుడిగా కుమారుడు వెంకట సీతారాం కూడా ఆయనతో పాటుగానే అక్కడే పనిచేస్తున్నారు. అయితే కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు సీతారామానుజాచార్యులు. దేవాదాయ శాఖ అధికారులు సైతం వేధిస్తున్నారు. ఆలయాన్ని ఆనుకొని ఉన్న నా ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు. ఇందుకు ఒప్పుకోకపోవడంతోనే అబండాలు వేసి బాధ్యతల నుంచి తప్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. నా భార్య వేరే కాపురం పెట్టాలని ఒత్తిడి చేస్తోంది, అందుకు ఒప్పుకోకపోవడంతోనే ఇలా చేసిందంటూ తన కుమారుడు, ఎవరైతే సీతారామానుజాచార్యుల కుమారుడు ఉన్నారో ఆయన వెంకట సీతారాం చెప్తున్నారు. అయితే భర్త పైన మిగిలినటువంటి 6 కుటుంబ సభ్యులపైన వరకట్నం కేసు నమోదు చేసింది. కానీ మామ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యుల పైన లైంగిక వేధింపుల విషయంలో కేసు నమోదు చేసింది. అయితే వీటన్నిటి కారణం దేవాదాయ శాఖ ఒత్తిడి వల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా సీతారామానుజాచార్యులు చెప్పుకొస్తున్నారు. ఆలయానికి ఆని ఉన్నటువంటి తన ఇంటిని కూల్చివేయాలంటూ కూడా పలుమార్లు అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ససేమిరా అనడం వల్లే ఈ రకమైన తప్పుడు ఆరోపణల కేసులు నమోదయ్యాయంటూ కూడా చెప్తున్నారు. ఇక కుమారుడు పిల్లలు లేకపోవడం కారణంగా వెంకట సీతారాంని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి ప్రసన్న అనే అమ్మాయితో వివాహం కూడా జరిపించారు. ప్రస్తుతం ఆవిడే మామ మీద కేసు నమోదు చేసింది. లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదుతో ఇక్కడ వీరి మీద కేసు నమోదవడం వెంటనే దేవాదాయ శాఖ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిపోయి వీరిద్దరిని ఆ పదవుల్లో నుంచి, అంటే ప్రధాన అర్చకుడిగా సీతారామానుజాచార్యులని, ఆ తర్వాత అర్చకుడిగా ఉన్నటువంటి వెంకట సీతారాంని, తండ్రి కొడుకుల్ని ఆ యొక్క స్థానాల నుంచి తొలగించింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సో మామ మీద, అది కూడా ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి సీతారామానుజాచార్యుల మీద తన కోడలే, అంటే తన కుటుంబ సభ్యురాలే లైంగిక ఆరోపణల కేసు విషయంలో నమోదు చేయడం ఎట్లా చూడాలి? ముఖ్యంగా వరకట్నపు కేసు అని అంటే ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ ఆ దానిలో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు. కానీ లైంగికంగా వేధించారన్న విషయంలో ఎటువంటి విధంగా మనం చూడాలి? ముఖ్యంగా ఆయన చూస్తే కూడా కొంత వయసు పడిన వాడిగా కనబడుతున్నారు. కొంత దేవాదాయ శాఖ ఇన్వాల్వ్మెంట్, ఆలయానికి సంబంధించిన అధికార ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. సో అప్డేట్స్ ఏంటి? ఈ కేసులో వాస్తవాలు ఏంటి? మనోజ్, దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు, అదే దేవస్థానం పరిధిలో అర్చకత్వం వ్యవహరిస్తున్నటువంటి పొడిచేటి సీతారామానుజాచార్యులు తనయుడు వెంకట సీతారాంపై ఏపీలోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు పూర్తిగా లక్ష్మీ ప్రసన్న అనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశామని పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సంబంధిత వర్గాల నుంచి మనకి సమాచారం అయితే ఉంటుంది. 2019లో ప్రధాన అర్చకత్వం వహిస్తున్నటువంటి పొడిచేటి సీతారామానుజాచార్యులు దత్తపుత్రుడుగా ఉన్నటువంటి వెంకట సీతారాంతో తాడేపల్లిగూడెంకి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న అనే యువతికి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత 6 నెలలు తమ కాపురం సజావుగానే సాగిందని, ఆ తరువాత 6 నెలల తర్వాత పూర్తిగా తమ కాపురంలో కలహాలు మొదలయ్యారని లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదులో కూడా పేర్కొంది. అయితే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సారాంశంలో అతి ముఖ్యమైనటువంటి అంశం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు బాధ్యత వ్యవహరిస్తున్నటువంటి పొడిచేటి సీతారామానుజాచార్యులు తన మామ అయినటువంటి వ్యక్తి తనను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనడం ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఒక పవిత్రమైనటువంటి కార్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పాడు పనికి పాల్పడడంపై పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి ప్రస్తుతం విచారణకు కూడా ఆదేశించారు. ఈ అంశంలో పూర్తి నిజాలు అయితే తెలియాల్సింది. అయితే 2019లో వివాహం అనంతరం తనను వరకట్న వేధింపులకు తన భర్త వెంకట సీతారాంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి
పూర్తిగా వరకట్న వేధింపులకు గురి చేశారని, 10 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశారని, ఒత్తిడి చేశారని, శారీరకంగా మానసికంగా తనను చిత్రహింసలకు గురి చేసినట్టు లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగానే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మరోవైపు ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు అతని తనయుడు అదే దేవస్థానంలో అర్చకత్వం వహిస్తున్నటువంటి వెంకట సీతారామన్ కూడా ఆర్టీవీ సంప్రదించింది. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంది. వారి ఆరోపణల నేపథ్యంలో వారు స్పందించినటువంటి తీరును కూడా ఖచ్చితంగా సభ్య సమాజానికి తెలియపరచాలని ఇప్పటికే ఆర్టీవీ వారిని కూడా సంప్రదించింది. అయితే ఖచ్చితంగా స్పష్టంగా పొడిచేటి సీతారామానుజాచార్యులు చెప్తున్నటువంటి అంశం మరొక కోణానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. అటు ఆలయ మాడ వీధుల విస్తరణలో భాగంగా, ఆలయ అభివృద్ధిలో భాగంగా తన ఇంటిని కూల్చేందుకు దేవస్థానం అదేవిధంగా దేవాదాయ శాఖ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుందని, గతంలో ఈవోగా పనిచేసినటువంటి శివాజీ సమయంలోనే పూర్తిగా తన ఇంటిని కూల్చేందుకు దేవాదాయ శాఖ తనపై ఒత్తిడి తెచ్చిందని, ఆ సమయంలో తాను హైకోర్టును ఆశ్రయించి స్టే పొందినట్లు, ప్రస్తుతం ఆ స్టే సమయం కూడా గడువు కూడా ముగియబోతున్న నేపథ్యంలో తనపై దేవాదాయ శాఖ కక్ష కట్టి వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఆలయ మాడ విస్తరణలో భాగంగా తన ఇంటిని కూల్చేవేయాలని పదే పదే తనపై ఒత్తిడి తెస్తున్నా. అయితే దీనికి తాను పూర్తిగా అభ్యంతరం చెప్పినట్లు, ఒకవేళ కూల్చివేసే పక్షంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఏ ఆలయ అర్చకుడైనా సరే, ప్రధాన అర్చకుడైనా సరే, దేవాలయ ఆస్థానంలోనే పూర్తిగా తన సొంత ఇంటిని నిర్మించి తనకి ఇవ్వాలని కూడా ఒక కండిషన్, ఒక నిబంధనను కూడా దేవస్థానం దృష్టికి కావచ్చు, కార్యనిర్వాహక విభాగం దృష్టికి తీసుకెళ్లడంతో తనపై కక్ష గట్టి సరైన సమయంలో కుటుంబ కలహాలను సానుకూలంగా అనుకూలంగా మలుచుకున్నటువంటి దేవాదాయ శాఖ తనపై మానసిక ఒత్తిడికు పాల్పడుతుందని, తనను బాధ్యతలను తప్పించి పూర్తిగా అంటే ఇక్కడ ఆలయంలో సంబంధించిన సమస్యల వల్ల అధికారులకి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులకు సంబంధించిన ఆ వివాదం కాస్త ఒక కుటుంబ వివాదంగా మారడం, పైపెచ్చు సీతారామానుజాచార్యులకు సంబంధించిన విషయంలో తన కోడలే తనపై లైంగికంగా ఫిర్యాదు చేయడం అంటే ఎట్లా చూడాలి? కేవలం అంటే ఒక స్థాయిలో వరకట్నం వేధింపుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా కేసు వేయొచ్చు, కానీ లైంగికంగా ఆరోపణలు చేయడం అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. అంతటి స్థాయిలో వివాదం జరిగింటుందా ఆ కుటుంబంలో? ఆ వివాదాలు గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? ఇదే అంశంపై అటు లక్ష్మీ ప్రసన్న భర్త వెంకట సీతారాంతో కూడా ఆర్టీవీ సంప్రదింపులు జరిపింది, సంభాషణ జరిపింది. ఈ అంశంపై ఆరా తీయగా వెంకట సీతారాం ఇచ్చినటువంటి సమాధానం ఒకటే, చాలా స్పష్టంగా 2019లో లక్ష్మీ ప్రసన్నతో తనకు వివాహం జరిగిందని, ఆ తర్వాత మొదటి నుంచి కూడా కొంత కుటుంబ కలహాలు మొదలయ్యాలని, తన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా, తల్లిదండ్రుల నుంచి దూరంగా తనను పేరు కాపురం పెట్టాలని తన భార్య ఒత్తిడి చేసిందని చెప్పి వెంకట సీతారాం చెప్తున్నారు. మరోవైపు తన మామ అయినటువంటి సీతారామానుచార్యులు తాను ఎప్పుడు తన కోడల్ని ఎటువంటి దురుద్దేశంతో చూడలేదని, కేవలం తనకున్నటువంటి సాన్నిహిత్యంతో పూర్తిగా ఎప్పుడు తండ్రి లాగానే, తండ్రి స్థానాన్ని తను ఎప్పుడు కోరుకున్నాను, ఇలాంటి దురుద్దేశం తనకు ఎప్పుడు లేదని, కానీ ఇలాంటి ఒక కుటుంబ కలహాల అంశాన్ని సానుకూలంగా తీసుకొని అనుకూలంగా తీసుకున్నటువంటి కార్యనిర్వాహక విభాగం కావచ్చు, తెలంగాణ దేవాదాయ శాఖ కావచ్చు, ఎటువంటి నేరారోపణలు ఉన్న సమయంలోనే ఇలా సస్పెన్షన్ విధించిన సరైనది కాదని చెప్పి సీతారామానుచార్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిజంగా లక్ష్మీ ప్రసన్న బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. పొడిచేటి సీతారామానుచార్యులు భద్రాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణల కేసు నమోదు చేశారు. ఆ కుటుంబ సభ్యులందరిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. మొత్తం పొడిచేటి సీతారామానుచార్యులతో పాటు అతని తనయుడు దత్తపుత్రుడు అయినటువంటి వెంకట సీతారాంతో పాటు మొత్తం 8 మందిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అయితే ఇది పూర్తిగా కక్షపూరితంగా జరిగిందా, లేదంటే నిజంగా పొడిచేటి సీతారామానుచార్యులు ఆ దురుద్దేశంతోనే అటు కోడలపై కన్నేశారా, ఇలాంటి అంశాలపై అన్ని కూడా మెజిస్ట్రేట్ నిగ్గుదేల్చాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థకి సంబంధించి నిజాలు బయట పెట్టాల్సి ఉంటుంది. మనోజ్, రైట్ ఉదయ్. సో మొత్తం మీద భద్రాచలం రాములోరి ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్నటువంటి సీతారామానుజాచార్యులపైన కేసు నమోదైంది. సో ఇప్పటికే తన కోడలు లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణల విషయంలో సీతారామానుజాచార్యుల మీద కేసు నమోదు కావడం, వెంటనే దేవాదాయ శాఖ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయితే ఆయన యొక్క ప్రధాన అర్చకుడి పోస్ట్ నుంచి పక్కన పెట్టడం, తన కుమారుడు కూడా అదే ఆలయంలో అర్చకుడిగా ఉన్నారు వెంకట సీతారాం, అయితే ఆయనపై ఇక్కడ వరకట్నం కేసు నమోదు కావడంతో ఇద్దరిని కూడా పక్కన పెట్టేసింది దేవాదాయ శాఖ. ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే కనుక సీతారామానుజాచార్యులు తన కుమారులు పిల్లలు లేని కారణంగా వెంకట సీతారాం దత్తత తీసుకున్నారు. ఆయనకి పూర్తిగా పురోహితం నేర్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గర పని కూడా పెట్టుకున్నారు, అర్చకుడిగా కూడా నియమించుకున్నారు. తర్వాత 2019లో లక్ష్మీ ప్రసన్న తాడేపల్లిగూడానికి సంబంధించిన లక్ష్మీ ప్రసన్నతో వివాహం కూడా చేశారు. అయితే వివాహం 2019లో జరిగింది. 6 నెలల పాటుగా సరిగ్గానే వారిద్దరి మధ్య వైవాహిక జీవితం కొనసాగినప్పటికీ ఆ తర్వాత ఒక విభేదాలు కూడా వచ్చాయి. ఈ విభేదాలతో ఒక్కసారిగా ఇప్పుడు చూస్తే చాలా ఎక్స్ట్రీమ్గా మారిపోయాయి. ఏకంగా మామపైనే లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసు నమోదు చేసే విధంగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత భర్తపై కూడా, దాంతో పాటుగా కుటుంబ సభ్యులు మరో 6 పైన కూడా వరకట్నపు వేధింపుల విషయంలో కేసు నమోదైంది. అంటే ఇక్కడ చాలా వృద్ధుడిగా కనబడుతున్నాడు. సుమారుగా 65-70 ఏళ్ల వయసున్నటువంటి సీతారామానుజాచార్యుల పైన లైంగిక ఆరోపణల విషయంలో కేసు నమోదు చేయడం అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాం. మరి దీనికి సంబంధించి లోతు పూర్తిగా విచారించిన తర్వాత పోలీసులు ఏం తీరుస్తారో చూడాలి మరి.